హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ఇష్టమైన 5 రకాల నైవేద్యాలను ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకునే రెసిపీస్ చూపిస్తాను. మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఇలా 5 రకాల నైవేద్యాలను చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఇప్పుడు ఆ నైవేద్యాలు ఏంటి, అలాగే ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి బెల్లమప్పాలు. ఈ బెల్లమప్పాలను నైవేద్యంగానే కాదండి, స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు బియ్యం పిండిని జల్లించి తీసుకోవాలి. అదే కప్పుతో బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వని కూడా 1 కప్పు తీసుకోవాలి. అదే కప్పుతో గోధుమ పిండిని కూడా జల్లించి తీసుకొని వీటన్నింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నామో అదే కప్పుతో చేస్తే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి బెల్లమప్పాలు. చేయరాని వారు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే బౌల్ 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇలా 3 కప్పుల వాటర్ వేసుకొని అదే కప్పుతో కరెక్ట్ 1 కప్పు బెల్లాన్ని వేసుకుంటున్నాను. నేను బెల్లం పొడియే తీసుకుంటున్నాను. మీ దగ్గర నార్మల్ బెల్లం ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లాన్ని ఇలా కలుపుతూ కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత డస్ట్ ఏమన్నా ఉంటే ఫిల్టర్ చేసుకోండి. బెల్లం పొడిలో డస్ట్ ఏముండదు కాబట్టి నేనైతే ఫిల్టర్ చేయడం లేదు. మీరు కనుక నార్మల్ బెల్లం తీసుకుంటే ఫిల్టర్ చేసుకోండి. ఇప్పుడు ఇలా బెల్లం కరిగి ఒక పొంగొచ్చేదాకా ఇప్పుడు మనం ఈ పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేయడం వల్ల బెల్లం అప్పాలు మరింత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పొంగొచ్చిన తర్వాత ఇందులో మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని కూడా కొంచెం కొంచెం ఇలా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. గ్యాస్ ఇప్పుడు సిమ్లో పెట్టి ఇలా పిండిని మిక్స్ చేసుకోవాలి. పిండి బెల్లం మొత్తం కలిసేలాగా ఇలా మంచిగా మిక్స్ చేసుకొని మనకి ముద్దలాగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ముద్దలాగా అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించుకోవడమే. చూడండి, ఇలా ఉండలు లేకుండా పిండిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వేరొక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇలా ఒక బౌల్లో వేసుకొని తర్వాత పిండిని మనం మంచిగా కలుపుకోవాలి. నెయ్యిని మీరు డైరెక్టు బెల్లం కరిగేటప్పుడు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇలా బెల్లం పిండి కలిసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను. నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగుంటాయి ఈ బెల్లం అప్పాలు. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని పిండిని మంచిగా కలుపుకోవాలి. ఒక 1 మినిట్ పిండి మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత గులాబ్ జామ్ అంత సైజు పిండి ముద్దని తీసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం బెల్లప్పాలను ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చిన్న బాల్ సైజ్ అంతా తీసుకొని ఇప్పుడు హ్యాండ్ పైన పెట్టుకొని బెల్లప్పలాగా ప్రెస్ చేసుకోవాలి. మరీ ఎక్కువ పలచగా చేసుకోకూడదు, అలాగే ఎక్కువ మందంగా ఉండకూడదు. ఇలా నేను చూపించిన సైజులో ఇలా చేసుకోండి. మనకి అప్పాలు అనేటివి పగలకుండా చూసుకోవాలి. పగిలితే మనకి అప్పాలు పొంగవు. ఇలా నేను చూపించిన విధంగానైతే ఇలా సైడ్లకి పగిలినా కూడా సైడ్లకి ఒకసారి ప్రెస్ చేసుకొని ఇలా చేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఇదే విధంగా చేసుకొని ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టేటప్పుడు మాత్రం ఎడమ చేయిని ఉపయోగించకూడదు. ఓన్లీ కుడి చేయితోనే ఈ అప్పాలను చేసుకొని నైవేద్యంగా పెట్టాలి. లేదంటే కవరికి నూనె రాసైనా ఇలా బెల్లప్పాలను ఒత్తుకొని అన్ని ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క బెల్లప్పం తీసుకొని ఇందులో వేసుకొని 2 సైడ్స్ తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్కి సరిపడా వేసుకొని ఇప్పుడు ఒక సైడ్ కాలిన తర్వాతనే ఇంకో సైడ్ వేసుకుంటే మనకి అప్పాలు చక్కగా పొంగుతూ వస్తాయండి. నిజంగా ప్రతి ఒక్క అప్ప పొంగుతూ మంచిగా వచ్చినాయి. చెయ్యరాని వారు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. చూడండి, మనకి అప్పాలన్నీ ఎంత చక్కగా పొంగుతున్నాయో. ఇవి మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బెల్లప్పాలు చక్కగా ఫ్రై అయిపోయినాయి.
ఇప్పుడు వీటన్నింటినీ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా మిగిలిన అప్పాలను కూడా ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకి అప్పాలైతే పగలకుండా చూసుకోండి. సైడ్లకి ఎడ్జెస్ పగలకుండా ఉంటే మనకి బెల్లప్పాలు మంచిగా పొంగుతూ వస్తాయి. చూడండి ఎంత చక్కగా పానీపూరిలాగా పొంగుతున్నాయో. ఇదే విధంగా అన్నింటినీ ఫ్రై చేసుకొని ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ బెల్లం అప్పాలు మీరు కూడా ట్రై చేయండి. స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని తినేయండి. ఒక్క అప్ప కూడా మిగలకుండా అన్నీ తినేస్తారు. అంత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ నైవేద్యం వచ్చేసి మినప పప్పుతో వడలు. ఈ వడలను ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు మినపప్పును తీసుకోవాలి. ఇలా మినపప్పు వేసుకొని వాటర్ వేసుకొని 2-3 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో మళ్ళీ 2 బౌల్స్ వాటర్ వేసుకొని ఒక 4 అవర్స్ పక్కన పెట్టి నానబెట్టుకోవాలి. 4 అవర్స్ తర్వాత మనకి పప్పు చక్కగా నానిపోయి ఉంటుంది. చూడండి ఇప్పుడు ఈ పప్పును మనం మిక్సీ జార్లో వేసుకొని కొన్నే వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేయకూడదు. లూజ్ అయిపోయి మనకి వడల షేపు సరిగ్గా రాదు. అందుకనే ఇలా వేసుకొని ఒక 2 రౌండ్స్ తిప్పుకున్న తర్వాత అప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో పిండి అనేది ఉండాలి. మరీ జారుడుగా ఉండకూడదు. ఇలా పిండిని గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో మిగిలిన పప్పును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్టు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అమ్మవారికి నైవేద్యంగా పెట్టేటప్పుడు మాత్రం ఇందులో ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర వేయకూడదు. మీరు కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు, కానీ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ మాత్రం వేయకూడదు. మనం తినేటప్పుడు అయితే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర వేసుకొని చేసుకోవచ్చు, కానీ అమ్మవారికి మాత్రం ఉల్లిగడ్డ అలాగే పచ్చిమిర్చి వేయకూడదు ఇందులో. ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి పిండి మొత్తం. ఇలా స్పూన్తో మిక్స్ చేసుకొని ఇప్పుడు పిండిని మనం పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని ఇలా హ్యాండ్కి ప్రెస్ చేసి మనం కొంచెం పూరి అంత సైజు పిండిని తీసుకొని హ్యాండ్ పైన ప్రెస్ చేసి కూడా వేసుకోవచ్చు. లేదంటే ఇలా ఒక కవర్కి వాటర్ అప్లై చేసి ఇలా పూరి అంత పిండి ముద్దను తీసుకొని ఇలా ఒక్కసారి ప్రెస్ చేసి మధ్యలో ఇలా హోల్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క వడను చేసుకుంటూ ఇందులో వేసుకోవాలి. ఫస్ట్ గ్యాస్ సిమ్లోనే పెట్టి వడలన్నింటినీ ఫ్రైకి సరిపడా వేసుకొని అప్పుడు గ్యాస్ ఫుల్ పెట్టి వీటిని 2 సైడ్స్ తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ వడలను కూడా మనం ఎడమ చేయితో వేయకూడదు. పొడి చేతితోనే చేసి అమ్మవారికి అయితే నైవేద్యంగా పెట్టాలి. ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు చూడండి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకొని ఈ వడలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకి లోపల కూడా పిండి పిండి ఉండకుండా చక్కగా ఫ్రై అయిపోయి మనకి బబుల్స్ లాగా ఉంటాయి ఈ లోపల. ఇప్పుడు చూడండి మనకి మంచిగా ఫ్రై అయిపోయినాయి. వీటిని తీసి ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా మిగిలిన పిండిని కూడా ఇలా వడలన్నీ వేసుకొని వీటిని కూడా 2 సైడ్స్ తిప్పుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి శనగలు. ఈ శనగలు కూడా అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టమైన నైవేద్యము. శనగలను వాటర్లో నానబెట్టి డైరెక్ట్ అలానే వాయినంగా ఇస్తారు, అలాగే నైవేద్యంగా పెడతారు. కానీ ఇలా నేను చెప్పినట్టు కూడా ఒకసారి ట్రై చేసి పెట్టండి. ఇప్పుడు ఒక కప్పు శనగల్ని తీసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు వాటర్ వేసుకొని ఒక 3 అవర్స్ నానబెట్టుకోవాలి. 3 అవర్స్ తర్వాత మనకి శనగలు మంచిగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వాటర్తో సహా వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 2-3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది. మనకి శనగలు 3 విజిల్స్ వచ్చిన తర్వాత చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు వీటన్నింటినీ వాటర్ లేకుండా శనగలను సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి.
ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో కూడా ఉల్లిగడ్డలు కానీ ఎండుమిర్చి కానీ వేయకూడదు. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మనం ఉడికించుకున్న ఈ శనగలన్నింటినీ ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ ఇలా కలుపుకొని ఒక 1 మినిట్ ఈ శనగలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరిని తురుముకొని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరిని అయితే తురుముకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరిని వేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ మనం శనగలను ఉడికించేటప్పుడు కూడా వేసుకోవచ్చు. నేనైతే అందులో వేయలేదు, ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ కూడా వేసుకొని ఇంకొక 1 మినిట్ ఉడికించుకుంటే మనకి శనగల నైవేద్యం అయితే రెడీ అయిపోతుంది. మనం తినేటప్పుడు మాత్రం ఒక 3 నిమిషాలను వీటిని ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీగా కరకరలాడుతూ శనగ గుడాలు అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడు మనం అమ్మవారికి పెడుతున్నాం కాబట్టి ఒక 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి శనగల నైవేద్యం అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీ. దేవునికి నైవేద్యంగా పెట్టేటప్పుడు కూడా ఇలా చేసుకొని శనగలను నైవేద్యంగా పెట్టండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఈజీగా అయిపోయే రెసిపీస్ అండి నేను చూపించేటివన్నీ. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ వచ్చేసి లెమన్ రైసు. ఈ లెమన్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక కడాయి పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, ఆ తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 1 మినిట్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు, శనగపప్పు అలాగే పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత నేను రైస్ని ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్నాను. రైస్ని పొడి పొడిగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకున్న రైస్ని ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. రైస్ ఉడికించేటప్పుడే 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉడికించుకుంటే మనకి పుల్లలు పుల్లలుగా పొడి పొడిగా రైస్ చక్కగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకును కూడా ఇలా చుంచుకొని వేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక లెమన్ని, హాఫ్ లెమన్ జ్యూస్ని తీసుకొని సీడ్స్ ఏం లేకుండా లెమన్ జ్యూస్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా లెమన్ జ్యూస్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొక 1 మినిట్ ఉడికించుకుంటే మనకి లెమన్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ రెసిపీ అండి ఇది కూడా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించుకొని ఈ లెమన్ రైస్ని కూడా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మనకి నైవేద్యంగా అమ్మవారికి పెట్టచ్చు. చింతపండు నానబెట్టే పని లేకుండా పులిహోర చేసే టైం లేనప్పుడు ఇలా సింపుల్గా లెమన్ రైస్ చేసి నైవేద్యంగా పెట్టండి. ఇప్పుడు 5th వన్ వచ్చేసి గోధుమ రవ్వ కేసరి. ఈ గోధుమ రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. నైవేద్యంగా కాకుండా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా చేసుకునే రెసిపీ ఇది. ఒక బౌల్ పెట్టుకొని 4 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం వాటర్ తీసుకుంటున్నామో అదే కప్పుతో మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. ఇలా 4 కప్పుల వాటర్ వేసుకొని వాటర్ని మనం స్టవ్ పైన పెట్టి మరిగించుకోవాలి. ఇప్పుడు వాటర్ మరిగేలోపు ఒక కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల గీ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అంటే 1/2 కప్పు నెయ్యి అయితే పడుతుంది మనకి. ఇలా నెయ్యి ఎక్కువ తీసుకుంటే మనకి రవ్వ కేసరి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 1/2 కప్పు నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు పలుకులు, బాదం అలాగే కిస్మిస్లు కూడా వేసుకొని వీటిని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మీ దగ్గర ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మనం వాటర్ ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో అదే కప్పుతో ఒక కప్పు గోధుమ రవ్వని వేసుకొని, గోధుమ రవ్వని కూడా ఈ నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకి రవ్వ మొత్తం తెల్లగా అయ్యేంత వరకి, అలాగే కలర్ చేంజ్ అయ్యేంత వరకి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో. ఇలా మొత్తం మనకి తెల్లగా అయ్యేదాకా ఫ్రై చేసుకొని, ఇప్పుడు ఇందులో మనం మరిగించుకున్న హాట్ వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఈ రవ్వను ఉడికించుకోవాలి. వాటర్ మొత్తం దగ్గర పడేదాకా మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. చూడండి మనకి వాటరు రవ్వ ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులో ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకుంటున్నామో అదే కప్పుతో బెల్లాన్ని వేసుకోవాలి. ఇలా నేను 1 కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నాను. స్వీట్‌నెస్ ఎక్కువ తినాలనుకునేవారు ఇంకొక 2 టేబుల్ స్పూన్ లేదా పావు కప్పు బెల్లాన్ని తీసుకుంటే కరెక్ట్‌గా సరిపోతది. నాకైతే 1 కప్ అయితే కరెక్ట్‌గా సరిపోయిందండి స్వీట్‌నెస్సు. ఇప్పుడు ఈ బెల్లాన్ని ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. మనం బెల్లం వేసిన తర్వాత ఈ రవ్వ కేసరి మనకి వాటర్‌లాగా అయితది. మూత పెట్టి ఇంకొక 2 మినిట్స్ ఉడికించుకుంటే మనకి బెల్లం కరిగిపోయి అలాగే మనకి ఈ రవ్వ కూడా మంచిగా ఉడికిపోయి ఉంటది. చూడండి చక్కగా మనకి రవ్వ అయితే రెడీ అయిపోయింది. ఘీ ఎక్కువ తినాలనుకునేవారు ఇంకొక 1 టేబుల్ స్పూన్ కావాలంటే ఇందులో యాడ్ చేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూను యాలకుల పొడి కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గోధుమ రవ్వ మనకి రెడీ అయిపోయింది. ఇందులోనే వేయించిన డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసుకోవడమే. గోధుమ రవ్వ కేసరిని లూజ్‌గా ఉంటేనే ఇష్టం అనుకునేవారు కొంచెం ముందే ఒక 1 మినిట్ స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతది. ఇలా దగ్గరగా ఉంటేనే చాలా బాగుంటది గోధుమ రవ్వ కేసరి. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతాయండి ఈ రెసిపీసు. ఇలా సింపుల్‌గా, ఈజీగా అయిపోయే రెసిపీస్ అయితే మీరు వరలక్ష్మి వ్రతం రోజు ఈ 5 రకాల నైవేద్యాలను చేసి అమ్మవారికైతే నైవేద్యంగా పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.